2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష పేపర్లు రెండోసారి మూడోసారి మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. పరీక్షను తాజాగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరీక్ష నిర్వహణ, ఎంపిక ప్రక్రియను 6 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికైన ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ప్రయోజనాలను కాపాడతామని పేర్కొంటూ ప్రకటన ఇచ్చింది. వారి తరపున న్యాయ పోరాటం చేస్తామని, హైకోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్తామని ఏపీ సర్కార్ ప్రకటించింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష పేపర్లను రెండోసారి మూడోసారి మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. పరీక్షను తాజాగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరీక్ష నిర్వహణ, ఎంపిక ప్రక్రియను 6 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ప్రయోజనాలను కాపాడుతామని పేర్కొంటూ ప్రకటన ఇచ్చింది. వారి తరపున న్యాయ పోరాటం చేస్తామని, హైకోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్తామని ఏపీ సర్కార్ ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం సుప్రీం సీనియర్ కౌన్సిల్ జంధ్యాల రవిశంకర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, మనం చూసుకున్నట్లయితే మరి ఉద్యోగాలకు ఎంపికైన వారి ప్రయోజనాలకు కాపాడతామని ప్రభుత్వం చెబుతుంది కదా, దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అసలు ప్రభుత్వం ఎవరండి? ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పుడు పని చేసిందని మేము కోర్టుకు వచ్చాము. వాళ్ళు ఫస్ట్ టైం జరిగిన మా ఎగ్జామినేషన్ ఇవాల్యుయేషన్ ని వాళ్ళు చేశారంటే అసలు ఇవాల్యుయేషనే జరగలేదు అని ఆర్గ్యూ చేశారు. మేము దాదాపుగా ఏ కానిస్టేబుల్స్ ని ఎక్కడి నుంచి వాళ్ళ సర్వీస్ నంబర్స్ తో సహా అంతకుముందున్న ఐపీఎస్ ఆఫీసర్ గారి ఆయన రాసిన లెటర్లు గుంటూరు డిస్ట్రిక్ట్ ఎస్పీకి, కర్నూలు డిస్ట్రిక్ట్ ఎస్పీకి, ఇక్కడ వ్యాన్ బయలుదేరి పేపర్లు తీసుకెళ్లి హాయ్లాండ్కి తీసుకెళ్తుంటే హాయ్లాండ్కి తీసుకెళ్లే వ్యాన్ కి కాపలాకి, అక్కడ హాయ్లాండ్ లో పెట్టిన సేఫ్ లాకర్ లో ఉన్న పేపర్లకు కాపలాకి, అక్కడ ఖర్చు పెట్టిన లెక్చరర్లు వాళ్ళందరూ ఇవాల్యుయేట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ కాఫీలు, ఎంటర్టైన్మెంట్ ఛార్జెస్, వాళ్ళ రూమ్ రెంట్స్ అన్నిటికీ సంబంధించినవి బ్యాంకుల నుంచి, పోలీసు నుంచి, తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి, రకరకాల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఏపీపీఎస్సీ నుంచి సర్టిఫైడ్ కాపీస్ తీసుకొచ్చి వేశాను నేను. అవన్నీ జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఇవాల్యుయేషన్ జరిగింది. హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఒకే ఇవాల్యుయేషన్ చేయాలి. వీళ్ళు మోసం చేస్తున్నారు. మోసం చేసి సేఫ్ లాకర్ లో ఉన్న పేపర్లని అందులో డబుల్ రైటింగ్స్ వేరే అంటే క్యాండిడేట్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ చేత ఖాళీ పేపర్ల మీద మొత్తం ఫిల్ చేయించారు. ఇవన్నీ మొత్తం కోర్టుకు చూపించాం. కోర్టు ఆ రికార్డ్ అంతా పేపర్స్ అన్ని కాల్ఫర్ చేసి ఆ ఫస్ట్ ఇవాల్యుయేషన్ జరుగుతున్నప్పుడు పైన ఉండే మన షీట్స్ ని చించేసి అవి తీసేయటం వల్ల ప్రాబ్లం వస్తుందని వాటిని మళ్ళీ అటువంటి బార్కోడ్ పేపర్స్ ని ప్రింట్ చేసి ఈ పేపర్లకి వాటి పైన వాటిని స్టేపుల్ చేశారు. స్టేపుల్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఒక దారంతో కుట్టి ఉంటాయి అన్ని, ఆ దారం తీయటానికి వీల్లేదు.
ఆ పేపర్ డిస్టర్బ్ చేస్తే మొత్తం సెట్ డిస్టర్బ్ అవుతుంది. అటువంటి దాన్ని కూడా చూపించాము కోర్టుకి. కోర్టు కాల్ఫర్ చేసి కోర్టు వారంతట వారే ఆ పేపర్లని చూడటం జరిగింది. ఇది కాగా మళ్ళీ ఈ మేము తీసుకొచ్చిన ఒరిజినల్ సంతకాలతో తీసుకొచ్చిన పేపర్లని ఇది ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎమినేట్ అయింది, అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పట్లేదు అని చెప్పి కూడా మళ్ళీ కట్టచ్చు తీసుకున్నారు. మేము ఒక ల్యాప్టాప్స్ తీసుకొచ్చి ఆ ల్యాప్టాప్స్ లో కోర్టులో ఓపెన్ చేసి గవర్నమెంట్ సైట్స్ లో తీసుకొచ్చి చూపించాం. ఆ గవర్నమెంట్ సైట్స్ ఎవరైతే మాకు పాస్వర్డ్స్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా ప్రొసీడ్ అయ్యారు. ఈ చివరికి ఏపీపీఎస్సీలో ఉన్న వాటందరి మీద కూడా ప్రొసీడ్ అయ్యారు. అంతేగాని ఇది ఫస్ట్ ఇవాల్యుయేషన్. పైగా ఏం చెప్తారు, ఈ ఫస్ట్ ఇవాల్యుయేషన్ సగంలో ఆపేసి ఫస్ట్ ఏమో అసలు మేము చేయలేదు, ఇదే ఫస్ట్ ఇవాల్యుయేషన్ సెకండ్ ఇవాల్యుయేషన్ చూపించారు. ఎప్పుడైతే దొరికిపోయారో ఇది ఫస్ట్ ఇవాల్యుయేషన్ సగమే అయింది, హాఫ్ వే త్రూ వదిలేసేసాము. ఎందుకంటే అక్కడ ఆ రోజున ఉన్న ఒక ఆఫీసర్ గారు డీజీ అయిపోయి వెళ్ళిపోయాడు, ఇంకో ఆయన వచ్చాడు, ఆయన చూసుకుని ఆయన కూడా వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరి మధ్యలో గొడవలో మేము ఇదంతా వదిలేసాము. అయిన తర్వాత సెకండ్ ఇవాల్యుయేషన్ లో, ఫస్ట్ ఇవాల్యుయేషన్ లో అయితే ఎవరైతే 202 మంది నా క్లయింట్లు, నా తాలూకు మనుషులు హైకోర్టులో రిట్ వేస్తున్నారో వాళ్ళందరినీ ఎత్తేసి కొత్త 202 మందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత 202 మంది వీళ్ళది తప్పండి, దాదాపుగా ప్రసారమైన ఏదైనా ఇవాల్యుయేషన్ లో అదే పేపరు, అదే ఇవాల్యుయేషన్, అదే మనుషులు దిద్దుతారు, ప్లస్ ఆర్ మైనస్ 10% కంటే మారటానికి వీల్లేదు. ఇదేంటి ఏకంగా దాదాపుగా మోర్ దాన్ 100% మారిపోయింది, ఇది తప్పు అని చెప్పి మేము మళ్ళీ చూపించాము. మళ్ళీ చూపిస్తే ఇది ఎంత కరెక్ట్ కాదు, అట్లా కాదు, ఇట్లా కాదన్నారు. ఫైనల్ గా కోర్టు వారు నేను ఏదైతే ఆర్పీ చేశానో నా ఒక్కడి పిటిషన్ అలౌ చేశారు. మొత్తం మెటీరియల్ అంతా చూపించాము. ప్రతి అక్షరము రాసింది, సుమారుగా 40-50 పేజీల జడ్జిమెంట్. అద్భుతంగా నేను చెప్పిన ప్రతి పాయింట్, ప్రతి పేపరు ఏ ఐపీఎస్ ఆఫీసర్ దాని మీద సంతకం పెట్టారు, ఏ బ్యాంక్ ఆఫీసర్ దాని సంతకం పెట్టారు, మొత్తం అన్ని రాసింది వాళ్ళ కోర్టు. ఆ ప్రతి జడ్జిమెంట్ రాసింది. రైట్, థ్యాంక్ యూ.